బైబిల్లో ఉన్న మొదటి గ్రంథం పేరేంటి? ఆదికాండం. బైబిల్లో ఉన్న సువార్తలు ఎన్ని, అవేంటి? 4 సువార్తలు: మత్తాయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. చాప్టర్ ఇన్ ద బైబిల్. కీర్తనలు 119. తెలివైన పర్సన్ ఎవరు? సొలొమన్. బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 గ్రంథాలు. మోషే రాసిన పుస్తకాలు ఎన్ని, అవేంటివి? 5. ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, లేవియాకాండం, ద్వితీయోపదేశపు కాండం. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఎన్ని బుక్స్ ఉన్నాయి? 36 books. 36 books. న్యూ టెస్టిమెంట్ లో ఎన్ని బుక్స్ ఉన్నాయి? 27. ఇజ్రాయెల్ లో మొదటి రాజు ఎవరు? సౌలు. సింహాల గుహలో ఉన్న ప్రవక్త ఎవరు? దానియేలు. బైబిల్లో ఉన్న పెద్ద పుస్తకం ఏంటి? కీర్తనలు. స్ట్రాంగెస్ట్ మ్యాన్ ఇన్ ద బైబిల్? సంసోన్. జెన్జీ కిడ్స్ లలో మా పేరెంట్స్ రక్షణ పొందితే మేము రక్షణ పొందినాము అని అనుకుంటారు. బైబిల్ క్రిస్టియన్స్ కదా, మాకు బాప్తిస్మం ఎందుకు తీసుకోవడం అని అనుకుంటారు. దానికి మీరు ఏం సమాధానం ఇస్తారు? ఏం సమాధానం ఇచ్చేదే లేదు. తల్లిదండ్రులు బాప్తిస్మం పొందితే తల్లిదండ్రులు పరలోకానికి వెళ్తారు. పిల్లలు బాప్తిస్మం పొందకపోతే పిల్లలు నరకానికి వెళ్తారు. బాప్తిస్మం అనేది మ్యాండేటరీ. తప్పకుండా బాప్తిస్మం పొందాలి. పాపంలో నుంచి విడుదల పొందాలంటే ప్రతి మనిషి నమ్మి బాప్తిస్మం పొందితేనే రక్షణ కలుగుతుంది. భర్త క్రిస్టియన్ అయినా, తల్లిదండ్రులు క్రిస్టియన్ అయినా, పిల్లలు బాప్తిస్మం పొందకపోయినా, తల్లిదండ్రులు బాప్తిస్మం పొందకపోయినా పోయేది నరకానికి.